నరసింహారెడ్డి ముద్దుల తనయుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి. కాటసాని రాంభూపాల్ రెడ్డి యుక్త వయసులో ఉన్నప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు రాంభూపాల్ రెడ్డి తండ్రి అయిన కాటసాని నరసింహారెడ్డితో పాటు మరో 6 బలయ్యారు. కాటసాని ఫ్యామిలీలో 7 ఒకేసారి హత్యకు గురి కావడం అప్పట్లో సంచలనం కలిగించింది. అనుకోని పరిస్థితుల్లో కాటసాని రాంభూపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా 18 ఏళ్ల వయసులో రాజకీయ అరంగేట్రం చేశారు. 1981లో గుండ్ల సింగవరం గ్రామ సర్పంచ్గా కాటసాని రాంభూపాల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనలోని ధైర్యం, నీతి, నిజాయితీలు కాంగ్రెస్ అగ్రనేతలు మెచ్చుకోవడం విశేషం. అనంతరం కాంగ్రెస్ పెద్దలు కాటసాని రాంభూపాల్ రెడ్డి చేత మరో అడుగు ముందుకు వేయించారు. 1985లో పాణ్యం అసెంబ్లీ స్థానం నుంచి కాటసాని రాంభూపాల్ రెడ్డిని కాంగ్రెస్ పెద్దలు బరిలోకి దింపారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి తన ప్రత్యర్థిపై భారీ మెజార్టీతో గెలిచారు. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన కాటసాని రాంభూపాల్ రెడ్డి సత్తా ఏమిటో ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్కి సైతం తెలిసిపోయింది. వావ్ కాటసానిజీ, కంగ్రాచ్యులేషన్స్ అంటూ ఢిల్లీ పెద్దలు ప్రశంసల జల్లులు కురిపించారు. ఆ తరువాత 1989, 1994 ఎలక్షన్స్ లో కూడా కాటసాని ఘన విజయం సాధించారు. పాణ్యంగడ్డపై కాంగ్రెస్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టి జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు కాటసాని రాంభూపాల్ రెడ్డి. దీంతో పాణ్యమంటే కాటసాని, కాటసాని అంటే పాణ్యం అని గల్లీ నుంచి ఢిల్లీ దాకా మార్మోగిపోయింది. ఇక 2004, 2009, 2019 ఎలక్షన్స్ లో సైతం కాటసాని రాంభూపాల్ రెడ్డి బంపర్ మెజార్టీతో గెలుపొందారు. 6 సార్లు ఎమ్మెల్యేగా విజయదుందుభి మోగించి రాయలసీమ రాజకీయాల్లోనే కాటసాని రాంభూపాల్ రెడ్డి రికార్డు సృష్టించారు.